హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో డెలిబ్రేషన్స్ ఆఫ్ లవ్ ఎపిసోడ్ 4 చూద్దాం. లాస్ట్ ఎపిసోడ్లో ఆ కొండ మీద నుండి హీరోయిన్ కింద పడుతూ ఉన్నప్పుడే హీరో తన ఫేస్ని చూసి ఉంటాడు. ఇప్పుడు ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లోనే అక్కడ నిలబడి ఉన్నది మన హీరోయిన్ అని తెలియగానే హీరో కూడా వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి తను కూడా ఆ కొండ మీద నుండి పడిపోయి హీరోయిన్ని కాపాడేస్తున్నాడు. ఇద్దరు ఆ కొండ మీద ఇప్పుడు వేలాడుతూ ఉన్నారు. హీరో అంటున్నాడు, నువ్వు కింద పడకూడదు అనుకుంటే నన్ను గట్టిగా పట్టుకో అని అంటున్నాడు. హీరోయిన్ భయపడిపోయి గట్టిగా హక్ చేసుకుంటుంది. నీకు చావంటే చాలా భయంలాగా ఉందే అని చెప్పేసి హీరోయిన్ని కాపాడేస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒక అడవిలోకి వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నారు. హీరో చేతికి గాయం అవ్వడంతో హీరోయిన్ కట్టుకడుతూ ఉంది. హీరోయిన్ కట్టుకడుతూ ఉంటే హీరోయిన్నే అలా చూస్తూ ఉన్నాడు. హీరో కొన్ని సంవత్సరాల నుండి నాకు ఒక అమ్మాయి కల్లోకి వస్తుంది అని చెప్తూ ఉంటే హీరోయిన్ వెంటనే దాన్ని కనిపెట్టేసి అయ్యయ్యో ఇతనికి కూడా సేమ్ ఆకలినే వస్తుందేమో అని వెంటనే ఆ కల్లో ఏం జరిగింది అని హీరోయిన్ అడుగుతూ ఉంటే ఆ కలలో అమ్మాయి నాతోనే ఉంటూ నాకే నమ్మక ద్రోహం చేస్తుంది, తన లవర్తో కలవడాని కోసం భర్త అని కూడా చూడకుండా నాకే విషం ఇచ్చి నన్ను చంపేసింది అని హీరో అంటూ ఉంటే అది కేవలం ఒక కళ మాత్రమే, మీరు దాన్ని సీరియస్గా తీసుకోకండి రాజా అని హీరోయిన్ అంటుంది. ఇప్పుడు హీరోయిన్ దగ్గరికి వెళ్ళిపోయి కానీ ఆ అమ్మాయి చూడ్డానికి సేమ్ నీలాగే ఉంది అని అంటూ ఉంటే హీరోయిన్ వెంటనే తన ఫేస్ అంతా కవర్ చేసుకొని రాజా నన్ను దయచేసి క్షమించండి, కన్ఫామ్గా నేను మీకు అలాంటి ద్రోహాన్ని చేయను, అది కేవలం మీ కళ మాత్రమే కదా అని హీరోయిన్ ఫేస్ని పక్కకు తిప్పుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే హీరో వెంటనే నన్ను చూడు అని అంటూ ఉంటే నేను చూడను అని హీరోయిన్ పక్కకు తిప్పుకుంటూ ఉంటుంది. వెంటనే హీరో తన చేతుల్ని పక్కకు పెట్టేసి ఫేస్ని పట్టుకొని మన పెళ్ళిని ఎందుకు నువ్వు క్యాన్సిల్ చేసావని అడుగుతూ ఉంటే ఇంత చిన్న ఏజ్లో పెళ్లి చేసుకోవడం ఎందుకు అని ఆపేశాను అని హీరోయిన్ అంటుంది. నీకు పెళ్లి చేసుకోవడంలో ప్రాబ్లమా లేక నన్ను పెళ్లి చేసుకోవడంలో నీకు ప్రాబ్లమా అని హీరో అడుగుతూ ఉంటే హీరోయిన్ ఆ ప్లేస్ నుండి లేచి రాజా మనం ఈ ప్లేస్కి వచ్చి చాలా సేపు అయ్యింది, రండి మనం వెళ్ళిపోదామని డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే హీరో నాకు ఇప్పుడు బాగా టయర్డ్గా ఉంది, నేను ఇప్పుడు నడవలేను అని చెప్పేసి అక్కడే కూర్చుంటున్నాడు. సరే అయితే మీరు బాగా రెస్ట్ తీసుకోండి, నేను బయలుదేరుతాను అని ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటే హీరో అంటున్నాడు, ఈ అడవిలో ఒంటరిగా వెళ్ళబోతున్నావా, ఇక్కడ చాలా మృగాలు అలానే చాలా మంది దొంగలు ఉంటారు, వాళ్ళు ఒకవేళ నిన్ను చంపేస్తే సరే వెళ్ళి ట్రై చేయి, వెళ్తేనే కదా నీకు తెలుస్తుంది అని హీరో అంటూ ఉంటే హీరోయిన్ వెంటనే భయపడిపోయి వచ్చి హీరో పక్కన కూర్చొని సడన్గా నాకు నిద్ర వచ్చేలాగా ఉంది, అందుకని నేను కూడా రేపు మార్నింగ్ వెళ్దాము అని అనుకుంటున్నాను అని చెప్పేసి అవతలి వైపుకి తిరిగి నిద్రపోతూ ఉంది. హీరోయిన్ ఇలా అంతా చేయడం చూస్తూ ఉంటే హీరోకి నవ్వు వచ్చేస్తుంది. హీరోయిన్ ఇప్పుడు బాగా నిద్రపోతుంది. హీరో వెంటనే హీరోయిన్ వైపుకి తిరిగి తననే చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ ప్లేస్కి హీరో అసిస్టెంట్ వస్తున్నాడు. మీరు ఇక్కడే ఉన్నారా, మిమ్మల్ని కనిపెట్టడానికి మాకు చాలా సమయం పట్టింది అని అసిస్టెంట్ గట్టిగా మాట్లాడుతూ ఉంటే కొంచెం నోరు మొయ్యిరా అని హీరో అంటున్నాడు. అసిస్టెంట్ అంటున్నాడు, సరే రండి బయలుదేరదామని అంటూ ఉంటే నేను రాను, నేను మార్నింగ్ వస్తాను అని హీరో అంటున్నాడు. అది విని అసిస్టెంట్ ఓహో కథ అలా వెళ్తుందా అని హీరోని ఎగతాళి చేస్తున్నాడు. సరే మీ నాన్నగారికి నేనేం చెప్పాలి అని అడుగుతూ ఉంటే ఏం జరిగిందో ఆ నిజాన్ని చెప్పు అని హీరో అంటున్నాడు. సరే అని అసిస్టెంట్ వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు మనకి హీరోయిన్ వాళ్ళ నాన్నని చూపిస్తున్నారు. నా కూతురు గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా అని యూమింగ్ని అడుగుతూ ఉంటే నేను అన్ని ప్లేసెస్ వెతికాను కానీ తను ఎక్కడా కనిపించలేదు అని ఇతను అంటూ ఉంటే వాళ్ళ నాన్న ఏమో టెన్షన్ పడుతూ నా కూతురికి ఏమైందో అని థింక్ చేస్తూ ఉన్నాడు. వాళ్ళ అమ్మేమో నా కూతురు మాత్రం ఇప్పుడు ప్రాణాలతో తిరిగి రాకపోతే నేను చనిపోతాను, నా కూతురే నాకు లోకము అని అమ్మ ఏడుస్తూ ఉంటే తనని లోపలికి తీసుకొని వెళ్ళండి అని నాన్న అంటున్నాడు. పనిపిల్ల అమ్మని లోపలికి తీసుకొని వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇక్కడికి పని అబ్బాయి వచ్చి మిమ్మల్ని చూడ్డానికి రాజుగారి అసిస్టెంట్ వచ్చారు అని అంటూ ఉంటే సరే లోపలికి రమ్మనండి అని నాన్న అంటూ ఉంటే అసిస్టెంట్ లోపలికి వచ్చి మీ అమ్మాయి అడవిలో ఇరుక్కుపోయారు, దిగులు పడకండి, తనని కాపాడడానికి పక్కనే రాజుగారు ఉన్నారు, తెల్లవారగానే ఇద్దరు వచ్చేస్తారు అని అసిస్టెంట్ అంటూ ఉంటే ఇప్పుడే వాళ్ళ నాన్న కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. నా కూతురు ఎప్పుడూ ఇంతే, ఏదో ఒక ప్రాబ్లంలో తనే వాలంటీర్గా వెళ్ళి ఇరుక్కుంటుంది అని అంటున్నాడు. ఇప్పుడు మనకి వీళ్ళిద్దరినీ చూపిస్తున్నారు. ఇప్పుడు హీరోయిన్ నిద్రలో హీరోని హగ్ చేసుకుంటుంది. ఇది చూసి హీరో హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాడు. హీరోయిన్ ఇంకా గట్టిగా హగ్ చేసుకుంటూ ఉంటే హీరో కూడా కంపెనీ ఇస్తూ రాత్రంతా ఇలానే గడిపేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ డే అవుతుంది. హీరోయిన్ కళ్ళు తెరిచి చూస్తే హీరో తన కోటు తీసి హీరోయిన్ కప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోయి ఉంటాడు. నిద్ర లేచాక హీరో పక్కన లేకపోవడంతో
హీరోని పేరు పెట్టి పిలుస్తుంది. పేషెంట్ నువ్వెక్కడున్నావు అని వెతుకుతూ ఉంటే హీరో తన వెనక నిలబడుకొని నన్నే వెతుకుతున్నావా అని అంటూ ఉంటే హీరోయిన్ తిరిగి చూస్తుంది. వీళ్ళిద్దరికి మధ్య ఒక సైలెంట్ రొమాన్స్ జరుగుతూ ఉంది. రాజా మీరు బాగా నిద్రపోయారా అని అడుగుతూ ఉంటే బాగా నిద్రపోయాను అని హీరో అంటున్నాడు. హీరో ఎక్కడి నుండో 2 టమాటాలని తీసుకుని వచ్చి ఇదిగో తీసుకో అని ఇస్తూ ఉంటే హీరోయిన్ ఆ టమాటాలని చూసి నవ్వుతూ ఉంటే హీరోకి కూడా నవ్వు వచ్చేస్తుంది. ఇద్దరు ఒకరిని చూసి ఒకరు నవ్వుకుంటున్నారు. హీరోయిన్ ఈ అబ్బాయి చాలా మంచివాడిలాగా ఉన్నాడు అని మనసులో అనుకుంటుంది. ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది. తను రాగానే వాళ్ళ నాన్న నీ గురించి నేను ఎంత టెన్షన్ పడ్డానో నీకు తెలుసా అని అంటూ ఉంటే వాళ్ళ అమ్మ తనని వదిలేయండి, తను ఇప్పుడే వచ్చింది, ముందు తనని తిననివ్వండి అని అంటుంది. ఇప్పుడు వాళ్ళ నాన్న చాలా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. నైట్ అంతా ఎక్కడికి వెళ్ళావని అడుగుతూ ఉంటే నాన్న అదంతా ఒక పెద్ద స్టోరీ అని హీరోయిన్ అంటుంది. నా దగ్గర చెప్పలేనంత స్టోరీ ఏముంది చెప్పు అని అడుగుతూ ఉంటే తను మాత్రం అదంతా పట్టించుకోకుండా ఫుల్గా తింటూ ఉంది. తను అలా తింటూ ఉండడం చూసి వాళ్ళ నాన్న షాక్ అయిపోతున్నాడు. హీరోయిన్ వెంటనే పైకి లేచి కొంచెం పొట్ట హెవీగా ఉంది, నాకు లంచ్ వద్దు, నేను నా రూమ్కి వెళ్తాను అని వెళ్తూ ఉంటే తినేంటి ఇంతగా తినేస్తుంది అని వాళ్ళ నాన్న అంటూ ఉంటే తిననివ్వండి, తను మీ కూతురే కదా, మీలానే ఉంటుంది అని అమ్మ అంటుంది. ఇప్పుడు హీరో వాళ్ళ తమ్ముడితో కలిసి వాళ్ళ నాన్నని చూడ్డానికి వచ్చి ఉన్నాడు. పోటీ బాగా జరిగిందా అని అడుగుతూ ఉంటే వెంటనే తమ్ముడు ఆ పోటీలో ఎవరో ఒకరు తప్పిపోయారంట, అది పెద్ద ప్రాబ్లం అయ్యింది అని అంటూ ఉంటే ఏమైందిరా అని నాన్న అడుగుతున్నారు. అప్పుడు హీరో వెంటనే ఈ పోటీలో పార్టిసిపేట్ చేయడానికి పక్క రాజ్యం నుండి యువరాణి వచ్చారు, ఆ యువరాణిని చంపడానికి ఎవరో ట్రై చేశారు అని అంటూ ఉంటే యువరాణినే చంపేంత ధైర్యం ఎవరికి ఉంది? ఒకవేళ ఆ యువరానికి ఏమైనా జరిగి ఉంటే మన రాజ్యానికి ఎంత చెడ్డ పేరు వచ్చి ఉండేది, దాన్ని ఎవరు చేశారో ముందు వెళ్ళి కనిపెట్టు అని అంటూ ఉంటే ఓకే అనేసి ఇద్దరు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడేమో తమ్ముడు ఏమీ తెలియని అమాయకుల్లాగా ఎవరు చేసి ఉంటారు అని హీరోని అడుగుతూ ఉంటే వెంటనే హీరో ఈ విషయంలో నువ్వెందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు అని అంటున్నాడు. అలా కాదురా, నీకు కొంచెం హెల్ప్ చేద్దామని అడిగాను అని అంటూ ఉంటే నీ హెల్ప్ నాకేం అక్కర్లేదు అని హీరో అంటున్నాడు. లేదు లేదు నేను కన్ఫర్మ్ నీకు హెల్ప్ చేస్తాను అని తమ్ముడు అంటూ ఉంటే ఇలా చూడరా, నీ పని వెళ్ళి నువ్వు చేసుకో, నా పని నేను చేస్తాను అనేసి హీరో వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు హీరో తమ్ముడు వాడి రూమ్లోకి వెళ్ళి వాడి అసిస్టెంట్ని తంతున్నాడు. అంతా సక్సెస్ అయిపోయింది అని సిగ్నల్ వచ్చింది, మళ్ళీ ఎక్కడ తప్పు జరిగింది అని అడుగుతూ ఉంటే లేదు రాజా, మీ అన్న ముందే దాన్ని కనిపెట్టేశారు, తనే ఆ సిగ్నల్ని పంపించారు అని అంటూ ఉంటే అది విని తమ్ముడికి బాగా కోపం వచ్చేస్తుంది. అక్కడ ఉన్న వస్తువుని తీసుకుని అసిస్టెంట్ని కొట్టడానికి వెళ్తూ ఉంటే నన్ను దయచేసి కొట్టకండి, నా దగ్గర వేరే మంచి ప్లాన్ ఉంది అని అంటూ ఉంటే సరే చెప్పి చావు అని తమ్ముడు అంటున్నాడు. ఎలాగో మీ అన్న కేసు గురించి ఎంక్వైరీ చేయబోతున్నాడు, ఆయన ఎంక్వైరీని స్టార్ట్ చేయకముందే మనం ఆయన్ని చంపేద్దాము సరిపోతుంది అని అంటూ ఉంటే వెంటనే తమ్ముడికి కోపం వచ్చి అతన్ని తంతున్నాడు. నీకు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మారవా, నిన్ను ప్రాణాలతో ఉంచడమే పెద్ద తప్పు అని తంతూ ఉంటే వాడు అక్కడి నుండి పారిపోతున్నాడు. ఇప్పుడు హీరోని చూపిస్తున్నారు. తను అక్కడ అసిస్టెంట్తో మాట్లాడుతున్నాడు. అసిస్టెంట్ అంటున్నాడు లైబ్రరీలో ఒక జాబ్ వేకెంట్ ఉంది, ఆ జాబ్ని ఎవరికి ఇవ్వాలి అని అడుగుతూ ఉంటే హీరో వెంటనే యూమింగ్కి ఆ జాబ్ని ఇవ్వు, అప్పుడే వాడు ఎప్పుడు నాతోనే ఉంటాడు అని అంటున్నాడు. ఇప్పుడు హీరోయిన్ని చూపిస్తున్నారు. హీరోయిన్ హీరో గురించి థింక్ చేస్తూ ఉంది. తన కలలో వచ్చిన హీరో చాలా చెడ్డ పర్సన్, కానీ ఇప్పుడున్న రాజు చాలా మంచివాడు అని హీరో గురించి థింక్ చేస్తూ ఉంది. నా ప్రాణాన్ని కాపాడడానికి తను కూడా నాతో పాటే దూకేశాడు అని థింక్ చేస్తూ ఉంది. ఇప్పుడు హీరోయిన్ బయటకు వెళ్తూ ఉంది. అటు పక్క నుండి యూమింగ్ పరిగెత్తుకుంటూ వస్తుంటే ఇటు పక్క నుండి హీరోయిన్ పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అంతలో యూమింగ్ నేను నీతో ఒక ముఖ్యమైన మ్యాటర్ చెప్పాలి అని అంటూ ఉంటే సరే చెప్పు అని హీరోయిన్ అంటుంది. రాజుగారు నాకు లైబ్రరీని చూసుకోమని బాధ్యతలు ఇచ్చారు అని యూమింగ్ హ్యాపీగా అంటూ ఉంటే వెంటనే హీరోయిన్ కొంచెం డల్ అయిపోతుంది. హీరోయిన్ అంటుంది నువ్వు ఒక అకాడమీని స్టార్ట్ చేయాలి అని అనుకున్నావు కదా, దాన్నే ఆశపడ్డావు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఈ జాబ్కి వెళ్తున్నావు అని అడుగుతూ ఉంటే పర్లేదు, రాజుగారు నా టాలెంట్ని చూసి నా మీద నమ్మకంతో ఈ జాబ్ ఇచ్చారు, నాకు తెలిసి ఇంకా కొన్ని రోజుల్లోనే నేను మంచి పొజిషన్కి వెళ్ళిపోతాను అని హ్యాపీగా అంటూ ఉంటే హీరోయిన్కి అర్థమైపోతుంది వీడు హీరోతో ఉంటే వీళ్ళిద్దరి గురించి చెడ్డ పేరు వచ్చేస్తుందేమో, ఆ కల్లో లాగానే జరుగుతుందేమో అని భయపడుతూ ఉంది. ఇప్పుడు అది చాలా కష్టమైన పని కదా, నువ్వెందుకు చేయబోతున్నావు అని అడుగుతూ ఉంటే నువ్వేం బాధపడకు, నీకోసమే ఆ జాబ్లో జాయిన్ అవుతున్నాను, నాకు మంచి జాబ్ ఉంటేనే కదా నిన్ను బాగా చూసుకోగలను, నా కోసం ఒక 2 years వెయిట్ చెయ్యు అని అంటూ ఉంటే హీరోయిన్ డల్గా అయిపోతుంది.
ఇప్పుడు యూమింగ్ అంటున్నాడు, రేపు లాటరన్ ఫెస్టివల్ ఉంది కదా, నిన్ను ఫస్ట్ టైం ఏ షాప్లో చూశానో అక్కడే నేను నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను, నువ్వు వచ్చేయి అనేసి అక్కడి నుండి వాడు వెళ్ళిపోతున్నాడు. హీరోయిన్ దిగులుగా చూస్తూ ఉండడంతో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్ ఏమవుతుందో వెయిట్ చేసి చూద్దాం. చాలామంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్స్ వేయండి. మీరు వేసే ఒక్కొక్క లైక్ నా ఛానల్ని వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.